ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్ మసాలా దోశ చూపిస్తున్నానండి. ఇది స్ట్రీట్ స్టైల్‌లోని మనం కూడా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్‌గా దోసలు చేస్తాం కదా! మసాలా రెసిపీ రెడీ చేసుకుంటే మనం కూడా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ మసాలా దోసని. పిల్లలు చాలా ఇష్టపడతారు. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. దోసలకి పప్పు నేను ఈ విధంగా నానబెడతానండి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. 1 కప్పు మినప్పప్పు తీసుకుంటే 3 కప్పుల బియ్యం పోస్తా అండి నేను. 1 కప్పుకి 3 కప్పులు బియ్యం యాడ్ చేస్తాను. అది కూడా నేను రేషన్ బియ్యం వాడతానండి దోసలకైతే. నార్మల్ ఏదైనా ఏ రైస్ అయినా పోసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే నేను రేషన్ బియ్యం కొంచెం మంచిగా దోశ మంచిగా అవుతుందని చెప్పి నేను రేషన్ బియ్యం వేస్తాను అన్నమాట. ఒక 3 కప్స్ పోస్తా. ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మసాలా దోశని. దీంట్లోనే ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు కూడా. 1 గుప్పెడు శనగపప్పు వేస్తాను, 1 గుప్పెడు పెసరపప్పు వేస్తాను. అంటే ఇవి మంచి కలర్ వస్తుందండి దోశకి. 1 చెంచాడు మెంతులు వేస్తానండి, అంతే. వేసి అది ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసేసుకుని నానబెట్టేసుకోవడం అండి. గిన్నె నిండా నీళ్ళు పోసుకుని అందులో నేను ఒకటి ఇలాంటిది మనకి ఇంట్లో ఉంటుంది కదా అండి, తొందరగా నానుతుంది పప్పు. ఇంకా మసాలాకి రెడీ చేసుకోవడానికి నేను ఒక 1/2 కిలో ఆలు తీసుకున్నానండి. అది నాకు 3 సరిపోతాయండి. 3 ఆలులే ఇవి ఉడకబెట్టుకోవాలన్నమాట అండి. కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వేయించాలి. మసాలా ప్రిపరేషన్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సరిపోతాయండి. అంతకుమించి ఏం అవసరం లేదు. ముందుగా ప్యాన్ పెట్టుకొని నేను పప్పు నూనె వాడతానండి వంటలలోని. నాకు అదే అలవాటు అనమాట. ఇప్పుడు పప్పు నూనె వాడతాం మేము ఇంట్లో. కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి పప్పు నూనెది, హెల్దీ కూడా. అందుకోసమని పప్పు నూనె 1 స్పూన్ ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట అండి. ముందుగా నేను పోపు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి పోపు వేస్తున్నానండి. పోపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట అండి. అందులో కొంచెం వేగినాక పోపు. మన పిల్లలు మనం ఏది చేసినా తిని అమ్మ చాలా బాగుంది అని మనకు చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మనం చక్కగా ఇలాగ అన్నీ పిల్లలకి ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటే బయటవి ఏమీ అడగరండి పిల్లలు. హ్యాపీగా తినేస్తారు, ఏదో ఒక అమ్మ వెరైటీ చేస్తుంది అని. ఉల్లిపాయలు వేసుకుని మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్, మరీ టూ మచ్ రావాల్సిన పని లేదండి. ఉల్లిపాయ ముక్క మెత్తబడితే సరిపోతుందన్నమాట. పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి ఇలాగా కొంచెం మెత్తబడితే సరిపోతుందండి, బాగా ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేశానండి, ఉల్లిపాయ ముక్క ఇంకా మంచిగా అవుతుందని. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువ వేస్తే. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకుని తొక్క తీసి పెట్టుకున్న ఆలు ఉంది కదండి, ఇది కొంచెం బాగా ఫ్రై అయినాక ఆ పచ్చివాసన పోవాలన్నమాట అండి. అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయాక ఉడకబెట్టుకున్న ఆలు కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని మంచిగా కొంచెం మెత్తగా ఇలాగ అనుకుంటే అవి మళ్ళీ స్మాష్ అయిపోతాయి అన్నమాట అండి. బాగానే ఉడుకుతాయి కాబట్టి వాటిని మంచిగా కలిపేసుకుని కొంచెం జీలకర్ర పొడి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కూడా వేయలేదండి, 1/2 స్పూన్ వేసాను.
హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే మనం. కొంచెం కలిపి కారం వేసి వాటర్ పోసి ఉడకబెట్టడమేనండి. అది మంచిగా దగ్గరగా అదే అంటే కొంచెం ఉప్పు కారం అన్ని మసాలా పట్టాలి కదా ఆలూకి. ఉడికించినవే అయినా కానీ కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. అప్పుడు మసాలా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎక్కువ కారం వేయలేదు, నేను కొంచెమే వేసానండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కదా, అంత ఎక్కువ స్పైసీ అవసరం ఉండదన్నమాట అండి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. అంటే అది ఆలు కోసం. ఇదిగో చూసారా, పోయి చక్కగా ఇంకా ఏమన్నా ముక్కలు ఉంటే ఇలాగా గరిటెతో మనం అనేసుకుంటే సరిపోతుందండి. మసాలా రెడీ అయిపోయినట్టే. ఇంకా మసాలా దోశ రెడీ చేసుకుంటానికి మసాలా రెడీ. చాలా సింపుల్ అండి. మసాలా దోశకి పిండి మిక్సీ పట్టాలండి. నేను పప్పు ఇలా మిక్సీ పడతానండి. దోశల పిండి మిక్సీలోనే పడతా, గ్రైండర్లో వేయనండి. ఎందుకంటే గ్రైండర్లో మరీ మెత్తగా అయిపోతుందండి, క్రిస్పీగా రావు దోశలు. వేసిన వెంటనే తినకపోతే అవి మెత్తగా అయిపోతుంది, బాగా మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా ఉండవు. అందుకోసమని నేను ఇడ్లీ పిండి మాత్రమే గ్రైండర్లో వేస్తాను. ఇదిగోండి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. అది నేను నైట్ పట్టి పెట్టుకున్నానండి మిక్సీ. అప్పటికప్పుడు పట్టుకుని వేసుకుంటే అంత టేస్ట్ ఉండవండి. నైట్ టైం ముందు రోజే నానబెట్టుకుని రేపు వేసుకుంటామంటే ఇవాళే మనం పప్పు నానబెట్టుకుని మంచిగా రాత్రే గ్రైండ్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. నేను దోశకి ఆయిల్ కంటే కూడా నెయ్యి ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే దోశ. ఈ మసాలా దోశకి అయితే ఖచ్చితంగా నేను నెయ్యే వేస్తాను. కొంచెం మసాలా వేసుకుని, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, కొంచెం ఉప్పు కారం వేసానండి. మనకి వాళ్ళు కూడా ఇలాగే కదా చేసిస్తారు. వాళ్ళు చేస్తున్నప్పుడు నేను గమనిస్తూ ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైనా వెళ్ళి బయట తినడానికి అని వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేది ఇలాగా గమనిస్తూ ఉంటాను, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అలాగే ఏదో నాకు వచ్చే రాందో ఏదో నేర్చేసుకుని అలా చేసేస్తానండి. మా పిల్లలకి నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు బాగా తింటున్నారు కదా అని నేను ఇంకా మరిన్ని చేయాలని ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. ఇంతేనండి, ఇలాగా ఒకటే చోట ఉంచితే అది మధ్యలో ఉండిపోతుంది, దోశ ఖాళీగా ఉంటుందని నేను మొత్తం మసాలాని స్ప్రెడ్ చేసేస్తానండి. దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఇంకా నెయ్యి ఎక్కువ ఇష్టంగా తినే వాళ్ళకైతే నెయ్యి మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. మనకి దోశ ఒకసారి పెనానికి అంటుకుపోతుంది కదా, మనకి ఇటు సైడ్ నుంచి వస్తుంది, కొంచెం ఇలా నెయ్యి ఆయిల్ ఏదో ఒకటి వేస్తే వచ్చేస్తుంది. లేకపోతే వేరే సైడ్ నుంచి ఏదైనా ట్రై చేస్తే వస్తుందేమో చూసుకుంటే కనుక ఆ సైడ్ నుంచి ఇలా అంటే వచ్చేస్తుందండి దోశ. క్రిస్పీగా మసాలా దోశ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.